అస్సలు గాంజాయి పండించుకోకండి. మీకు మంచి ఉంటుంది, మనకి ఈజీ, బయట వాళ్ళకి కూడా ఈజీ. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఆదిలాబాద్ పేరు మొత్తం ఖరాబ్ చేశారు బయట వాళ్ళు. కరీంనగర్ నుండి, వరంగల్ నుండి, సరే అక్కడ ఆదిలాబాద్ పోతాం, అప్పుడు గాంజా దొరుకుతుంది, అక్కడ పోతాం, ఆ మొత్తం ఆదిలాబాద్ పేరు అట్లా ఖరాబ్ చేశారు. సో దయచేసి మీరు ఇది ఏం తప్పు చేయకండి. నెక్స్ట్ మనం మీ ఊరు కోసం ఒక పోలీస్ కానిస్టేబుల్ ఏర్పాటు చేసాం. మీకు ఏమైనా బాధ వస్తే తొందరగా 100 లేకపోతే అతనికి ఫోన్ చేయించండి. ఆ ఫోన్ చేస్తే అతను వచ్చేస్తారు, అక్కడ మీకు హెల్ప్ చేసేస్తారు. సో దయచేసి మీరు పోలీస్కి సపోర్ట్ చేయండి, మీ పిల్లలకి స్కూల్ పంపేయండి. ఈ రోడ్డు గురించి నేను మాట్లాడతాను కలెక్టర్తో, అది కూడా వాళ్ళ దృష్టిలో తీసుకోపోతాను. ఖాళీగా ఉంటున్నారా? ఖాళీగా ఉంటున్నారు. ఎందుకు? ఏమైనా పని చేయొచ్చు కదా. పని చేస్తే ఏమైనా డబ్బులు వస్తుంది, అమ్మ నాన్నకి ఏమైనా ఇస్తారు, వాళ్ళకి ఏమైనా హెల్ప్ అవుతుంది, మీ కుటుంబం మంచిగా అవుతుంది. ఖాళీగా ఉంటే ఏమవుతుంది? మీరు కూడా అమ్మ అందరు వీళ్ళకి పంపించాలి, పనికి పంపిస్తే. ఇప్పుడు ఆదిలాబాద్ ఉంది, ఎంత దూరం ఇక్కడ నుండి? 1 గంటలో 1.5 గంటలు. ఇప్పుడు ఈ ఊరులో, మీ ఊరులో ఎవరైనా బయట పోయి మంచి పని చేస్తున్నారా? మంచి అంటే వేరే పోయి ఏమైనా ఉద్యోగం చేస్తున్నారు, ఆర్మీలో చేస్తున్నారు, అట్లా ఎవరైనా ఉన్నారా? మీ కుటుంబం నుండి ఒకరు ఉన్నారు, నిర్మల్ పని చేస్తుందా అక్కడ? మిగిలిన వాళ్ళు కూడా చేయొచ్చు కదా. వీళ్ళ పంపేయాలి, పంపట్లేదు. మా తమ్ముడు ఉన్నాడు సార్, ఎంసీ సర్వేరా. సో మిగిలిన వీళ్ళ కోసం అట్లా పంపేయాలి. ఇప్పుడు మీ తమ్ముడుకి మీకు మీరు కంపేర్ చేస్తే అతని లైఫ్ ఎట్లా ఉంది? మంచిగా ఉన్నా సార్, అతని లైఫ్ మంచిగా ఉంది కదా. మీకు అట్లా కావాలి అంటే మీ కొడుకులకి కూతుర్లకి మీరు బడిలో చదివించాలి. ఠీకే. ఇప్పుడు ఈ గాంజాయి గురించి ఆల్రెడీ డిఎస్పీ గారు మీకు అన్నారు. గాంజాయి అంటే చాలా నేరం, పెద్ద నేరం. ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా వాళ్ళ చేనుకి పండిస్తే వాళ్ళ జైలు పోతారు, వాళ్ళకి రైతు భరోసా కూడా రాదు. మీరు అర్థం చేసుకోండి. చాలామంది చేస్తారు, కొందరు ఎక్కువ డబ్బులు వస్తుంది పెట్టేస్తారు, కపాస్ మధ్యలో పెడతారు, తూర్ మధ్యలో పెడతారు. దయచేసి అది పండించుకోకండి. ఎందుకంటే ఇప్పుడు మొత్తం స్టేట్లో ఏంటి అంటే ఆదిలాబాద్లో గాంజా దొరుకుతుంది. అది ఎవరు పెంచుకుంటారు, అలా అంటారు ఆదివాసీ దగ్గర పోతే వాళ్ళు ఇస్తారు. అందులో ఆదివాసీ పేరు ఖరాబ్ అవుతుంది, మన ఆదిలాబాద్ జిల్లా పేరు ఖరాబ్ అవుతుంది. సో ఈసారి మీరు ఒక ప్రణ్ తీసుకోవాలి, దట్ మీరు ఏం గాంజాయి మీ పొలంలో, మీ చేనులో పెట్టుకోకూడదు. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు చిన్న పిల్లలు ఉన్నారు, వీళ్ళకి ఏం చేయాలి? బడికి పంపిస్తున్నారా? బడి అంటే తెలుగు అర్థమవుతా? అది అందరికీ అర్థమవుతుందా? కొందరికి. మీకు అర్థమవుతుందా? మళ్ళీ నేను వెళ్ళిన తర్వాత మీరు గోండిలో వీళ్ళందరికీ చెప్పాలి పక్కా. సో గుర్తు పెట్టుకుని నేను ఏమేమి చెప్తున్నాను. ఓకే. మీరు బడిలో పంపాలి, బడిలో తప్పకుండా పంపాలి. వాళ్ళు మళ్ళీ చేనులో రా, ఇప్పుడు కపాస్ పెట్టాలి, వదిలేసే స్కూల్ నా దగ్గర రా అట్లా అంటారా? స్కూల్ ఎప్పుడు ఓపెన్ అవుతుంది? ఇక్కడ మహారాష్ట్ర పోతారా? మాండవి పోలీస్ స్టేషన్ మండల్ ఉంటుంది మహారాష్ట్ర. ఎంత దూరం ఇక్కడ నుండి? 7 అంతే, చాలా దగ్గర. బైక్లో పోతారు. ఈ గోండ్ టెంపుల్ చాలా మంచి చేస్తారా? పోతున్నారమ్మా మీరు స్కూల్కి? ఏ తరగతిలో? గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేశారా? ఇప్పుడు నేను నెక్స్ట్ మంత్ హెచ్వైడి వెళ్తాను. ఎక్కడ? సిస్టమ్ వర్క్, కంప్యూటర్ వర్క్. కంప్యూటర్ వస్తుందా మీకు? వెరీ గుడ్. జాబ్ వచ్చిందా అక్కడ? ఇప్పుడు పోయి వెతుకుతారు? సెలెక్ట్ అయింది. ఎంత జీతం? 12 to 13. సో ఇంకా కూడా నేను జాబ్ చేస్తే 15,000 వరకు పోతారా మీ ఊరు వాళ్ళు? హైదరాబాద్ వెళ్తారు సార్. పక్కా సార్. నేను ఏర్పాటు చేస్తాను, ఇక్కడ ఏర్పాటు చేయను, ఆదిలాబాద్లో చేస్తాను. అప్పుడు మీరు రావాలి. ఓకే. ఎందుకంటే నేను ఇంతకు ముందు ఒక ప్లేస్లో పెట్టాను, ఒక గర్ల్ నర్సింగ్ చేసింది. ఆమె నర్సింగ్ మీకు తెలుసా? నర్సింగ్ చేసిన ఆమెకి 55,000 జీతం. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.